సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు సార్కి నమస్కారాలు సార్. సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారికి కూడా నమస్కారాలు సార్. రాంప్రసాద్ రెడ్డి సార్ కూడా నా నమస్కారాలు సార్. మాది అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కురపల్లి తాండా గ్రామ నివాసి అయిన ముఖ్య రెడ్డి నాయక్ అనువైన గత సంవత్సరం నుంచి 24/6/2024 యాక్సిడెంట్ జరిగింది సార్. మా తండ్రి గారి అయినా యాక్సిడెంట్ జరిగిన దాంట్లో పెరాలసిస్ రావడం జరిగినది సార్. మాకు ఆర్థిక సహాయం చాలా బాగోట్లేదు సార్. నేను కూడా అంటూ ఎంతో చదువుకొని ఒక అవుట్సోర్సింగ్ జాబ్ కల్పిస్తారని రెండు చేతులు జోడించి అడుగుతున్నాను సార్. చాలా నిరుపేద కుటుంబం సార్ మాది. మీరు మా మీద దయవించి సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మా తండ్రి గారికి అయినా మొత్తం ఈ అవయవాలు అంతా పడిపోవడం వలన పింఛన్ కూడా సదరం కూడా హెల్ప్ చేయలేకపోతున్నారు సార్. ప్రభుత్వం తరఫున రెండు చేతులు జోడించి అడుగుతున్నాను సార్. తమ ఎదురుగా మా తండ్రి గారు కూడా మాట్లాడతారు సార్. మా తల్లి గారు నమస్తే సార్. అందరికీ నమస్తే సార్. నమస్తే సార్. అందరికీ నమస్తే సార్. మేము మా కుటుంబము చాలా పేదవాళ్ళం సార్. మేము మా ఇంటి ఆయనకు చాలా ప్రమాదం జరిగింది సార్. నాకు మా ఇంటి ఆయన లేలేక కూర్చోలేక చాలా ఇబ్బందిలో పడుతున్నా సార్. నేను మాకు మీ తరఫున మాకు సాయం చేయాలి సార్. మీరు చంద్రబాబు సార్, మీకు ఏడుకొని మీకు నమస్కారాలు చేస్తున్నాను సార్. మా ఇంటి ఆయనకు పింఛని రావడం వల్ల మీ తరఫున మీ ఎలాంటి సమయం రాలేదు సార్. మాకు ఈ ప్రభుత్వంలో మాకు సాయం కూడా పొందలేదు సార్. మాకు మీ గవర్నమెంట్ అనేది మీ సాయం అనేది నాకు రాలేదు సార్. నాకు ఉండేది ఒక బిడ్డ, ఆ బిడ్డ చదువుకున్నాడు సార్. నా కొడుకు మా ఇంటి ఆయనకు చేయి పడిపోయింది సార్. కాలు పడిపోయింది, చేయి పడిపోయింది. లేలేడు, కూర్చోలేడు. కోమాలోంచి బయటికి చాలా రోజు సంవత్సరం పైన అవుతుంది సార్. ఇంకా నడవలేకున్నాడు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. మాకు ఎటువంటి ఆధికం లేదు సార్. నా బిడ్డ చదువుకున్నాడు. నా బిడ్డకు తరపున ఒక ఉద్యోగం, చిన్న ఉద్యోగం ఇచ్చినా కూడా మా అమ్మ నాయనకు బాగా సాగలాడతారు సార్. పని లేక చాలా దారుణంగా ఉన్నాం సార్. మేము లోకేష్ సార్, నీకు మా మీద దయ ఉంచండి సార్. రాంప్రసాద్ రెడ్డి సార్, మీ